కడప జిల్లాలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలను టార్గెట్ చేస్తూ దొంగలు చోరీలకు పాల్పడ్డారు. గ్యాస్ కట్టలతో ఏటీఎం మిషన్లను కత్తిరించి అందులో నగదును దోచుకెళ్లారు. ఏటీఎంలతో పాటు ఇళ్లను కూడా లూటీ చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కడప జిల్లాలో వరుస చోరీలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. హల్చల్ చేశారు. అర్ధరాత్రి ఏటీఎంలను టార్గెట్ చేసుకుని దాదాపు 3 సెంటర్లపైన దాడి చేసి దాదాపు 50 లక్షల రూపాయలను చోరీ చేశారు. అంతేకాకుండా అనేక ఇళ్లలో సైతం వాళ్ళు చోరీకి పాల్పడ్డారు. అంటే దొంగల ముఠా కడప నగరంలోకి ప్రవేశించింది అనడానికి ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలుగా చెప్పవచ్చు. మనం ఇప్పుడు ప్రస్తుతం కడప నగరంలోని ఒక ఏటీఎం సెంటర్ వద్ద ఉన్నాం. ఈ ఏటీఎం సెంటర్లో కూడా రాత్రి దొంగలు ఇక్కడ చోరీ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి సైరన్ మోగడంతో అక్కడి నుంచి కూడా వాళ్ళు పారిపోయారు. కాకపోతే సర్వేశ్వరయ్య సర్కిల్లో ఉన్నటువంటి ఏటీఎంలో మాత్రం చోరులు తమ యొక్క హస్తలాఘవాన్ని ప్రదర్శించారని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడికి ప్రవేశించినటువంటి చోరులు ఏటీఎం మిషన్ని పూర్తిగా గ్యాస్ కట్టలతో కట్ చేసి అక్కడి నుంచి దాదాపు 36 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. ప్రధానంగా చోరులు ఇక్కడికి ప్రవేశించినటువంటి క్రమంలో వారు ఒక ప్రత్యేక ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని ఏటీఎం సెంటర్లోకి వచ్చారు. అంతేకాకుండా మాస్కులతో పాటు ప్రధానంగా వాళ్ళ చేతి గ్లౌజెస్ కూడా వాడారు. మనం చూసినట్లయితే ఏటీఎం సెంటర్లోకి ఎంటర్ అయినటువంటి తర్వాత వెంటనే ఈ యొక్క ప్రాంతంలో అన్ని కూడా వాళ్ళు ఇక్కడ గ్యాస్ కట్టలతో కట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా వారు తెచ్చుకున్నటువంటి బ్లాక్ స్ప్రేను సీసీ కెమెరాలలో తాము ఎక్కడ రికార్డ్ అవ్వకుండా ఉండడం కోసం బ్లాక్ స్ప్రేను కూడా అక్కడ మనం స్ప్రే చేసినటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఎందుకంటే చోరులు చాలా టెక్నికల్గా ఈ యొక్క వ్యవస్థను దీనిలో యొక్క చోరీకి పాల్పడుతూ తెలుస్తుంది. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఈ అలారం ఈ యొక్క సైరన్ మోగడం వల్ల ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడ కట్ చేయడానికి ఇక్కడ గ్యాస్ కట్టర్లను ఉపయోగించారో వెంటనే ఆ యొక్క ఉన్నటువంటి సైరన్ మోగడంతో ఈ సైరన్ మోగడంతో అంతేకాకుండా ఇది ప్రధాన సర్కిల్ కావడంతో ఇక్కడ నుంచి చోరులైనటువంటిది హుటాహుటిని ఇక్కడ నుంచి పారిపోయారు. కాకపోతే సర్వేశ్వరయ్య సర్కిల్లో ఉన్నటువంటి ఏటీఎంలో మాత్రం మనం చూసినట్లయితే ఇక్కడ ఈ మిషన్ ఏ భాగమైతే ఉందో ఈ భాగానంతటిని కూడా గ్యాస్ కట్టర్లు వారు తెచ్చుకున్నటువంటి గ్యాస్ కట్టెలతో ఈ భాగానంతా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఆ యొక్క మిషన్లో ఉన్నటువంటి 36 లక్షల రూపాయల నగదును చోరులు తీసుకెళ్లారు. అయితే ఇక్కడే దీంతో పాటు మనం ఒంటిమిట్ట మండలంలో కూడా తీసుకున్నట్లయితే సేమ్ ఎస్బీఐ ఏటీఎంలో మాత్రమే ఈ యొక్క చోరులంతా కూడా టార్గెట్ చేశారా అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కెమెరామెన్ చాందుతో రమేష్, ఎన్టీవీ, కడప.